దేవః సర్వభూతాంతరాత్మా సర్వభూతేషు గూఢః. ఇది మనకి వేదం నేర్పినటువంటి మాట. మాతా చ పార్వతీదేవి శంకరాచార్యులు వారు నేర్పినటువంటి మాట. ఇవి యథార్థములు అని మనం అంగీకరించి సనాతన ధర్మంలో ఉన్నప్పుడు అందరి మధ్య ఉన్నటువంటి అపోహలు కానీ భేదభావములు కానీ పోగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి ఏ సారమున్నదో దాన్ని విస్మరించి ముందుకు వెళ్ళడం చేత ఉండడం అంటే ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఉండవలసిన ఐకమత్యత కొరవడింది. ఒక్కొక్కసారి వ్యవహారం నడుస్తుంది, కానీ జరగవలసిన ప్రయోజనం జరగదు. ఒక తండ్రి ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఓ 2 పెద్ద బూరెల గంపొకటి తయారు చేసి ఇచ్చి, ఒరే ఈ బూరెలు పట్టుకెళ్ళి అమ్మిరండి, ₹1కి ఒక బూరె చొప్పున అమ్మండి అని చెప్పి అన్నగారి తల మీద బూరెల గంప పెట్టి కాకులు వచ్చి పొడిచి తినేయడానికి ప్రయత్నిస్తారా, నువ్వు పక్కన కర్ర పట్టుకుని ఇళ్ళు, అన్నయ్య అలిసిపోతే తమ్ముడు మొయ్యాలి, అన్న కర్ర పట్టుకోవాలి. ఇద్దరూ వెడుతున్నారు. ఎందుకైనా మంచిది నీ దగ్గర కూడా ₹1 ఉంచుకొని బయలుదేరండి, ఏ దాహమో వేస్తే ఎక్కడైనా మజ్జిగ కొనుక్కోవచ్చు అన్నాడు. అన్న తమ్ముడు బయలుదేరి వెడుతున్నారు. బూరెల వాసన విపరీతంగా వస్తోంది. ఎలా తినాలనుంది అన్నకి తమ్ముడికి. అన్నయ్య అన్నాడు, ఈ బూరెల వాసనకి ఒక్క బూరె తినాలనుందిరా, ఎలా తినడం అన్నాడు. అంటే తమ్ముడు అన్నాడు, అన్నయ్య బెంగ పెట్టుకోకు, నాన్నగారు ఏం చెప్పారు, ₹1కి ఒక బూరె అమ్మమన్నారు, నీ దగ్గర ₹1 ఉంది కదా, ఆ బూరెల గంప నా తల మీద పెట్టుకుంటాను, ఆ ₹1 నాకు ఇచ్చి బూరి తీసుకో అన్నాడు. అన్నగారు తమ్ముడికి ₹1 ఇచ్చి బూరి పుచ్చుకున్నాడు. ఇప్పుడు తమ్ముడి దగ్గరికి ₹1 వచ్చింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తమ్ముడికి బూర్లు తిందామనిపించింది. తమ్ముడు బూర్లు బుట్ట అన్నగారి బుర్ర మీద పెట్టి కాసేపు ఆగి ఈ ₹1 ఇచ్చి ఈయనోసారి తిన్నాడు. ఇలా వాళ్ళ అమ్మడానికి అంగడికి వెళ్ళేటప్పటికి ఆ ₹1 అటు ఇటు మార్చుకుని ఇద్దరూ చెరో సగం తిన్నారు. అమ్మలేదా అంటే అమ్మారు, ప్రతిసారి ₹1 ఇవ్వలేదా అంటే ఇచ్చారు. కానీ నిజానికి బూర్లు అమ్మిన ₹100 ఏవి 100 బూర్లకి లేవు. ఎందుకనంటే ₹1తోటే కాలక్షేపం చేసేశారు, నడిచేసింది. అంటే పైకి చాలా గొప్పగా కనపడుతుంది, లోపల డొల్ల. పైకి మన అందరం హిందూ సమాజం అని పేరు, లోపల డొల్ల, రకరకాలైనటువంటి భేదభావాలు.